హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము జెఫన్యా అనేటువంటి పుస్తకాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. మరి ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటారు వీళ్ళని. ఆ చిన్న ప్రవక్తల గ్రంథాలలో జెఫన్యా అనేది ఒక పుస్తకము కనుక దాంట్లో ఉన్నటువంటి రెండవ మాటను చదువుతున్నాను. మొదటి అధ్యాయంలో రెండవ మాట చదువుతున్నాను, చూడండి. ఏమీయూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలనము చేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం అందరము చూస్తున్నప్పుడు యోవేలులో, ఆమోసులో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేలు వాళ్ళ కొరకు మాట్లాడిన మాటలు అన్నట్లు కనబడతాయి. అవి ఉత్తర ఇజ్రాయేల్ వారి కొరకు, దక్షిణ ఇజ్రాయేల్ వారి కొరకు అలా మాట్లాడినట్లు. ఈ జెఫన్యా గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇజ్రాయేలీల కొరకు, యూదావారి కొరకు మాట్లాడుతూనే అంచె దినాలలో యేసుక్రీస్తు వారి సెకండ్ కమింగ్ వచ్చేటప్పటికీ కూడా ఎలా ఉంటుందో మాట్లాడతాడు ఈయన చాలా దీర్ఘంగా చూడగలిగాడు అనమాట. వీళ్ళని మామూలుగానే దీర్ఘదర్శులు అంటారు. అంటే జరగబోయేటువంటి సంగతులు అంటే చెప్పగలిగే వాళ్ళని దీర్ఘదర్శులు అంటారు. అంటే కమింగ్ డేస్లో ఏం జరుగుతుంది అని చెప్పడంతో పాటు అసలు సెకండ్ కమింగ్ గురించి కూడా చెప్తున్నాడు. ఇక్కడ పశువులేంటి, పక్షులేంటి, మనుషులేంటి, అసలు భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులను కూడా నేను నిర్మూలనము చేసేస్తాను అని ప్రభువు మాట్లాడిన మాట. ఇది ఎప్పుడైనా భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు నిర్మూలనం అయిపోయినాయా? అలాంటి సందర్భం ఏదన్నా ఉందా అంటే నోవహులో ఉంది కదా. నోవహ కాలంలో అయిపోయింది. అప్పటిది కాదు ఇది సంగతి. ఇంకా రాబోయేటువంటి ఉగ్రతలలో అలా భూమి మీద నుంచి సమస్తము తుడిచిపోవుట అనేది మళ్ళీ రాకల్లోనే జరుగుతుంది. ఈ మధ్యలో మళ్ళీ ఎప్పుడు జరగదు అలాంటిది, చెడు కూడా ఆయన. కాబట్టి ఇది ఈ యొక్క జెఫన్యా ఏం మాట్లాడుతున్నాడంటే ఇక రాకడ సంగతులు కూడా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. ఈ యెహోవా తీర్పు అనేటువంటి మాట 7 సార్లు కనబడుతుంది దీంట్లో మనకి. జడ్జిమెంట్ డే అనేటువంటిది, దేవుని యొక్క తీర్పు దినము అనేటువంటి మాట ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఎందుకు ఈ తీర్పు దినము గురించి వీళ్ళు మాట్లాడారు? సరే, జడ్జిమెంట్ డే ఎలాగా వస్తుంది, ఆ దినాన్ని ఏం జరుగుతుందో కూడా దీంట్లో 3 అధ్యాయాల్లో చెప్పేశాడు ఆయన. ఇప్పుడు రాబోయేటువంటి దినాలలో ఏమేం పనులు మీరు చెత్త పనులు చేశారు, చేయడం వల్ల నా ఉగ్రత వచ్చింది అని చెప్పడానికి ఆయన చెప్తుంటాడు. 5వ వచనంలో చూద్దాం. మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కు వారిని, యెహోవా పేరును బట్టి బయలుదేవత తనకు రాజను దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలనము చేసేదను. ఇప్పుడు ఇక్కడ రాబోయేటువంటి వాళ్ళకి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నిర్మూలన చేస్తానంటున్నాడు ఆయన? ఆకాశ సైన్యానికి మొక్కుతున్నారంట వీళ్ళు. ఆకాశంలో ఉన్న సూర్య చంద్రులకి మొక్కుతున్నారంట, ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి మొక్కుతున్నారంట, ఆకాశంలో ఉన్నటువంటి సమూహాలకి మొక్కుతున్నారంట, బయలుదేవత నామాన్ని బట్టి వాళ్ళు మొక్కుతున్నారంట. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలనము చేసేదను అనేటువంటి మాటను చెప్తున్నారంటే, దేవునికి మొక్కకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఆకాశాన్ని, వాటి సమూహాలని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, వాటన్నిటి గురించి ఆ పైకెక్కి మిద్దెల మీదకెక్కి దాని గురించి మీరు యోచన చేస్తున్నారు, మొక్కుతున్నారు కనుక రాబోయే దినాల్లో ఉగ్రత మీ మీదకి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేన్ని ఆరాధిస్తున్నారంటే సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టిని తయారు చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన క్రియేషన్లో భాగమైనటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ యొక్క ఆకాశ సమూహాలని మిద్దెల మీదకి ఎక్కి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి కోపము వచ్చినట్లుగా చూస్తాం. మనష్షే రాజు ఉంటాడు, ఒక రాజు. మనము 2వ రాజుల గ్రంథం ఒకసారి తెరుద్దాం. 21వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు యెహోవా మందిరమునున్న 2 సాలల్లో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించి. ఏం చేశాడంటే, ఇప్పుడు ఇదే మాట కదా అక్కడ ఉపయోగించారు. ఆకాశ సమూహం అనే మాటేనా చూసారు ఇప్పుడు మీరు? అదే మాట. ఆకాశ సమూహానికి ఏం చేశాడంట? బలిపీఠాలు కట్టించాడు. తర్వాత తన కుమారుని అగ్నిగుండము దాటి ఎంత దారుణమైన పనులు చేస్తున్నాడో చూడండి. జ్యోతిష్యమును సద్గుణములను వాడుక చేసి యక్షిణికాండ్లతోనూ సూర్యకాండ్లతోనూ సాంగత్యము చేసింది.
ఈ ప్రకారం మాత్రం యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించుచు ఆయనకు కోపం పుట్టించు. చాలా దారుణంగా ఆ యెహోవా మందిరమున 2 సార్లు ఎక్కడ కట్టించాడు? ఆకాశ సమూహానికి బలిపీఠాలు ఎక్కడ కట్టించాడో తెలుసా? యెహోవా మందిరంలో. దేవుని యొక్క మందిరంలో ఆకాశ సమూహానికి బలిపీఠాలు కట్టించి ఆ బలిపీఠాల మీద బలి అర్పిస్తూ అతని కుమారుని అగ్నిగుండాలను దాటించి జ్యోతిష్యమును శకునమును వాడుక చేసి యక్షిణీ గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యం చేశాడంట. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో దాన్ని బట్టే మన జీవితానికి కూడా లింక్ అయ్యి ముడిపడి ఉంటుంది. మనం ఆత్మ సంబంధులము, ఆత్మ సంబంధులతో సహవాసం ఎక్కువ చేస్తూ ఉంటాం. అలాని ఉన్నటువంటి బంధువుల్ని లేకపోతే మీ కొలీగ్స్ని అందరినీ విడిచిపెట్టేసుకోండి అని చెప్పట్లా. అందరితో నీ చేతనైతే అందరితో మనము సఖ్యంగా మంచిగా ఉండాలి. కానీ మన సహవాసం అయితే ఆత్మ సంబంధులతో దేవునితో అధికంగా సహవాసం చేయాలి. ఈ మనష్య అనేటువంటి రాజు సోదగాండ్రతోనూ జ్యోతిష్యులతోనూ శకునగాండ్రతోనూ వాళ్ళతోనంట ఈయన గారికి సాంగత్యం. ఎందుకని వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడనమాట. అగ్నిగుండాలు దాటించడం, బలి ఇవ్వడం, ఇదిగో ఆకాశ సమూహాలతో వాటికి బలిపీఠాలు కట్టించడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా దేవునికి చాలా కోపం వచ్చింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు వీళ్ళకి చెప్పండి? ఆది నుంచి దేవుడు వీళ్ళని నడిపించుకుని తీసుకొస్తుంటే హిజ్కియా కొడుకు మనష్య అంటే హిజ్కియా ఎంత దేవునికి అసలు మరి విధేయుడిగా ఉండి అతను చేసిన ఒక్క ప్రార్థన అసలు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్నే పొడిగించగలిగింది అంటే ఎంత ప్రార్థనాపరుడో హిజ్కియా మనకు అర్థమవుతుంది. అసలు అతనికి రోగం నుంచి విడిపించబడి స్వస్థపరచబడ్డాకే పుట్టాడు వీడు. ముందు పుట్టినోడైతే బాగానే ఉండేది. అసలు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఏదైతే పొందుకున్నాడో ఆ పొందుకున్న ఆయుష్కాలంలో పుట్టాడు ఈ మనష్యే. అంటే అసలు ఆయుష్కాలం పొందుకోకుండా ఉన్నాయి బాగుండేమో, అలాంటి భ్రష్టుడుగా ఇన్ని నేర్పించేశాడు ఇజ్రాయేలీలకి అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. ఆ తర్వాత రిపెంట్ అవుతాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం ఈ ఆకాశ సమూహాలకి ధూపం వేయడం, బలిపీఠాలు కట్టించడం, బలులు అర్పించడం దేవునికి కోపం పుట్టించిన కారణంగా ఇప్పుడు మీ మీదకి ఈ ఉగ్రత అంతా కూడా వస్తుంది అని దేవుడు చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడని యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. అంటే దేవుడు మన కోసం ఇచ్చినటువంటి వాటన్నిటినీ సమస్త ప్రజల కొరకు ఇవి పంచిపెట్టాడు దేవుడు. ఉదయం అయితే సూర్యుడు వస్తాడు, రాత్రి అయితే చంద్రుడు వస్తాడు, మనకి నక్షత్రాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనుషుల కోసం దేవుడు ఏం చేశాడు? సృష్టిస్తే మన కోసం పంచిపెడితే వీటిని పూజించడానికి వీళ్ళందరూ సిద్ధపడిపోతూ ఉంటే వాటిని పూజించకుండినట్లు మీరు బహుజాగ్రత్త పడు. యెహోవా మిమ్మను చేపట్టి నేడున్నట్లు ఇంకక్కర్లేదు, అది జాగ్రత్తగా మనము ఉండాలి. ఎప్పుడు అంటే ఇలాంటి వాటిని ఏమీ పూజింపకుండునట్లుగా ఇన్ని వాళ్ళ జీవితంలో రాసుంటే ఈ జఫన్యా గ్రంథకర్త ఆయన వచ్చేటప్పటికల్లా మరలా సేమే చేస్తున్నారు వీళ్ళు. బుద్ధి లేని జనాంగము, భ్రష్టులు, అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళు అసలు ఎలా సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారంటే అలాంటివన్నీ చేయడానికి ఎంత సమయం అవుతుంది? అవేవేవో రకరకాల యాగాలని ఇవని అవని ఏం పనిలేని పనులు ఇవి. పనులేని పనులు చేసుకుంటే ఏం చేస్తున్నారంటే సమయం అంతటిని కూడా వ్యర్థం చేస్తూ ఉంటే ఈ యొక్క జఫన్యా 2:1 ఏమని రాసి ఉంటుందంటే, సిగ్గుమాలిన జనులారా రండి, పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయము గతించిపోతుంది. ఈయన తిడతాడు, ఈయన రాజవంశానికి చెందినోడు కదా, మరి కొంచెం పౌరుషం ఉంటుంది ఈయనకి. మామూలు ప్రవక్త అయితే అయ్యా బాబు తండ్రి వినండి అని మాట్లాడొచ్చేమో, ఈయన రాజవంశానికి చెందిన ఆయన పౌరుషం రగులుతుంది. ఇంక తిట్లు మొదలుపెట్టాడు. ఏమన్నాడు? అటువంటి వారిని అలా సమయము వ్యర్థం చేసుకుంటున్న వారిని, సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేని వారిని, సమయాన్ని పాటించిన వారిని ఏమని తిట్టాడు ఇక్కడ? సిగ్గుమాలిన వాళ్ళలారా మీరు రండి రండి. ఎందుకంటే సమయం ఎలాగపోతుంది? ఒక గాలి వస్తే పొట్టు ఎలా అయితే ఎగిరిపోయి వెళ్ళిపోతుందో అలాగ గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతుంది. మీకు అసలు ఏ జ్ఞానము పనిచేయడం లేదు. కాబట్టి మీరందరూ కూడా రండి అని పిలుస్తూ ఉన్నాడు ఈయన వీళ్ళందరినీ కూడా. వీళ్ళకి ఏమాత్రం దాని మీద ఏ ధ్యాస లేదు. అంతే, చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్లే, ఏ ఉపయోగము లేదు. కాబట్టి ఆ ఉగ్రత దినము వారి మీదకి రానే వచ్చేస్తుంది. చెరలోనికి వీళ్ళందరూ కూడా
వెళ్ళిపోతారు. చూసారా 2వ వచనంలో మీరు రాసుకున్నారు కదా. ఇక్కడ మనకి ఈ 1వ అధ్యాయంలోనే 16-17 వచనాలు చూడండి. అంటే 15 నుంచి చూద్దాము. ఒక ఉగ్రత దినము రాబోతుంది, ఆ దినము కొరకు మీరు సిద్ధపడాలి అని చెప్తూ 15వ వచనం నుంచి, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము గల పట్టణములు దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణను బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పించబోతూ ఉన్నాను. ఆ దినము గాఢాంధకారము కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్మేసేటువంటి దినము అంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు చెరలోనికి వెళ్ళిపోయినా, ఎప్పుడు శత్రువు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయినా, ఎప్పుడు గాఢాంధకారం రాలేదు. ఈ గాఢాంధకారం అని చెప్పినటువంటి దినము సూర్యుడు చీకటిగా అయిపోతాడు అనేటువంటి ఉగ్రతా దినము, రాబోయేటువంటి దేవుని యొక్క రాకడ గురించినటువంటి హెచ్చరికలు ఈ జెఫన్యాలో మనకి కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఏ గ్రంథం చదువుతూ మీకు చెప్తున్నా ఒకే ఒకటి అరుస్తున్నాడు ఆయన, దేవునికి నమ్మకస్తులుగా ఉండడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, పరిశుద్ధత పాటించడం, అన్యుల వ్యవహారాలలో పాలిభాగస్తులుగా ఉండకుండా ఉండడం, చాలా జాగ్రత్తగా సృష్టికర్తనే ఆరాధించాలి తప్ప సృష్టిని కాదు. ఎప్పుడైతే వీళ్ళు అన్యులతో కలిసిపోతారో, ఎప్పుడైతే వీళ్ళు దేవునికి విరోధంగా ఈ యొక్క లోకంలో సుఖేచ్ఛల కోసం భోగేచ్ఛల కోసం వాళ్ళు బ్రతుకుతారో, ఆమోసు గ్రంథంలో చూసినట్లు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, ఏమి ఇల్లులు కట్టుకుంటున్నారో అవన్నీ చేస్తారో మనం యోవేలులో చూసినప్పుడు, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కానీ మీరు ముందు బయలుదేరి రండి, ఇక్కడ మనం అందరం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఆయన మందిరంలోనికి వచ్చి మీరు పశ్చాత్తాపపడి అంగలార్చి దుఃఖదినములు ఏర్పాటు చేసుకొని వ్రత దినములు పెట్టుకొని మీరు ప్రార్థన చేసి తిరిగి వస్తే నేను మీకు సహాయం చేసి మీ మీద నుంచి ఉగ్రత తీసేస్తాను అని చెప్పినట్లు యోనాలో మనం చూస్తాం. అలాగే వాళ్ళు చేసినప్పుడు ఆ ఉగ్రతను వారి మీద నుంచి తీసివేశారు. కానీ ఈ ప్రవక్తలు ఎంత ప్రవచిస్తున్నా వీళ్ళు భ్రష్టులుగానే ఉన్నారు, ఏమాత్రం ఇంకా వినిపించుకోవట్లేదు. అంచె దినాలలో ఇలాగే తయారవుతారు. వీళ్ళందరూ ఎలా అయిపోతారంటే ముదురైపోతారు అనమాట. ఎప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇంకా వినరు, లోపలికి వెళ్ళదు, ఇంకా లోపలికి వెళ్ళదు. వాళ్ళు మనస్సాక్షి కూడా పనిచేయదు, ఇంకా మనస్సాక్షి కూడా పొడవదు ఇంకా వాళ్ళని. ఇంక ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే, ఏం ప్రార్థిస్తాంలే, ఎంత చేసినా ఒకటే. ఇదిగో మన ఇంత ప్రార్థన చేశారు, ఏమైంది పరిస్థితులు, ఇలాగ వాళ్ళకి దుష్టుడు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు నెమ్మదిగా అలాగే ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు వాళ్ళు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రాకడ కొరకు ఎదురు చూస్తుంటే వాళ్ళని బైబిల్ ఏమని చెప్పిందండి, 10 మందిలో 5 మందిని బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని బైబిల్ డివైడ్ చేసింది, మనం కాదు, బైబిలే డివైడ్ చేసింది. ఎవరిని బుద్ధిగల కన్యకలు అని చెప్పింది? సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారిని, అంతేనా? వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుని రోజు ఇలా వచ్చి వాళ్ళు ఏం చేసుకున్నారు, ఆయిల్ని సమకూర్చుకున్నారు. వాళ్ళు రోజు సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు రోజు వాళ్ళ అభిషేకాన్ని పెంచుకున్నారు. వాళ్ళు రోజు దేవునితో సాంగత్యం చేశారు. వాళ్ళ దగ్గర వాళ్ళకున్నటువంటిది కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా సమయాన్ని దేవుని కొరకు వాళ్ళు ఇచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రాకడ దినం వచ్చేసింది. వచ్చిన తర్వాత వరుడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత అందరూ రండి అని చెప్పేటప్పటికల్లా వీళ్ళు ఎదురు చూసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటిదంతా కూడా అయిపోయింది, ఇంకేం లేదు. ఎప్పుడో మారొచ్చి రక్షించబడి వచ్చినటువంటి కొత్తల్లో బాగా భక్తి చేశారు కదా, అది ఉంది అప్పటి వరకు. తర్వాత చల్లారిపోయారు అన్న విషయమే వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర అసలు ఆయిల్ లేదన్న విషయమే వాళ్ళకి తెలియదు. మేము ఇంకా బాగానే ఉన్నాం, 1980s మేము రక్షించబడ్డాము, ఆ రోజుల్లో చాలా సేవ చేసాములేండి మేము, మీరంటే ఇప్పుడు రక్షించబడి వచ్చారు కానీ మీరు మాకు చెప్తారేంటి, మా నాన్నగారు బిషప్, మా నాన్నగారు పాస్టర్ గారు అని చెప్తుంటారే. ఇప్పటికి ఏమీ కూడా ఆయిల్ మిగిలి ఉండదు. ప్రతి దినము కూడా మన దీపాలని మనము వెలుగుచుండనియాల. హల్లెలూయా. మన సిద్ధెలలో నూనెని ఎప్పుడు కూడా సిద్ధము చేసుకోవాలా, దాన్ని కలిగి ప్రతిదినము వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ సిద్ధెలలో నూనె లేదు, వరుడు వచ్చేసాడు, ఆ రాకడ దినం వచ్చేసింది, మహాదినం వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, మాకు కొంచెం సమయం ఇవ్వండి, మాకు కొంచెం సమయం ఇస్తే మేము వెళ్ళి ఆ నూనెని తెచ్చుకుంటాం. సమయం ఇవ్వబడిందా? అప్పుడు ఇవ్వబడదు. ఎందుకంటే గాలికి ఎగిరిపోతున్నప్పుడే
సమయం గతించిపోతున్నప్పుడే నీవు బాల్య దినముల నుంచే నీ సృష్టికర్తను నువ్వేం చేయాలా? స్మరణకు తెచ్చుకోవాలా. నీ పిల్లలకి నువ్వు అది నేర్పించాలా. నీవు నీ పిల్లల్ని నడిపించుకోవాలా దేవుని మందిరావరణలోనికి. నీవు నీ ఇంటివారు కలిసి యెహోషువలాగా సిద్ధపడాలా. నీవును నేనును నా ఇంటివారును యెహోవా ఆయననే సేవిస్తాం, ఆయన మందిరంలోనే ఉంటాం, ఆయన కొరకు మేము బ్రతుకుతాం, ఆయన కొరకు మేము వాడబడతాం, ఆయనే మాకు దేవుడు. మీరందరూ ఎవరు ఎలా పోతారో అలాగా పొండి అన్నాడు ఆయన. మీ ఇష్టం. మీరు అమోరీల దేవతల దగ్గరికే వెళతారో ఎక్కడెక్కడికి తిరుగుతారో. మీకు ఆ దేవతలందరూ పరిచయం అయిపోయారు కదా ఈ మధ్యకాలంలో. ఎలా పరిచయం అయిపోయారు? ప్రతి ఊరు తిరుగుతున్నప్పుడు ప్రతి చోట చూస్తున్నారు వాళ్ళని. ఎంత బాగుందో ఆ కల్చర్ అని, ఎంత బాగుందో దాంట్లో ఉన్న ఫ్రీడమ్ అని, ఎంత బాగుందో దాంట్లోనికి వెళితే ఆటపాటలు ఎంత బాగున్నాయోనని, దాంట్లోనికి వెళితే ఎంత మనము ప్రతిరోజు ఆనందించవచ్చు, త్రాగి తిని ఆరాధించవచ్చు వాళ్ళ దేవతలని. వాళ్ళు ఇష్టపడిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారంట అటువైపు. అందుకే యెహోషువ ఇంత ఖండితంగా చెప్పాడు, మీరెవ్వరు ఎలా పోతారో వెళ్ళిపోండి, నేనును నా ఇంటి వారును మాత్రము యెహోవానే సేవిస్తాము. ఆయన సిద్ధపరుచుకున్నాడు. ఆ తరువాత యెహోషువ ఏలిన కాలంలో, ఏలడం అంటే ఆయన రాజు కాదు కానీ ఒక న్యాయాధిపతి లెక్కే, అంటే వాళ్ళని నడిపించే నాయకుడి కిందే లెక్కే. ఆయన ఉన్న దినాలలో ఎవ్వరు కూడా పాడైపోలేదంట. హల్లెలూయా. ఎందుకంటే నాయకుడు కరెక్ట్గా ఉన్నాడు, నాయకుడు కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథము చెప్పున ఫాలో అవుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానింపచేస్తున్నాడు. ధర్మశాస్త్రము చెప్పునే వాళ్ళందరూ కూడా జీవించారంట. ఆ యెహోషువ టైంలో ఆయన మంచి టైం చూశాడు. అలాగా మనము మంచిగా ఉంటే మన ఇంటి వారు అందరూ కూడా ఆటోమేటిక్గా, మనం యెహోషువ మంచిగా ఉన్నప్పుడు ఇంటిలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచిగా ఉన్నారు. మీరు క్రమశిక్షణ పాటిస్తూ మీరు మంచిగా ఉంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగానే ఉంటారు. మనం అలా లేకుండా మీరు బాగుపడండిరా అని పిల్లలకి చెప్తే ఏం బాగుపడతారు? మీరు ప్రార్థన చేసుకోండి నువ్వు నిద్రపోతుంటే ఏం ప్రార్థన చేసుకుంటారు? అయ్యో మీరు తిండిపోతులుగా ఉండకండి అని దినమంతా ఈవిడ తినేస్తుంటే ఏం చేస్తారు? అన్నీ ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక ఆచారం, ఒక వ్యవహారం, ఒక దేవుని యొక్క నడిపింపు మన గృహంలో ఖచ్చితంగా ఉంటే యెహోషువ ఎలా నడిపించుకున్నాడో మన ఇంటిని మనం అలా ఖచ్చితంగా. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు, అదే బైబిల్ ఏం చెప్తుందంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. ఇంకేం డిక్లరేషన్ అయిపోయింది మీకు అక్కడ, ఇంకేం లేదు. వాళ్ళని ఏమంటారు? సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు వస్తున్నారు అనాలి, అంతే. అంటారా? రేపటి నుంచి అంటావా? నువ్వనేస్తావులే. మన బుద్ధి లేని వాళ్ళు అన్నమాట. వాళ్ళు సమయాన్ని సద్వినియోగం వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మీ దినం క్యాలిక్యులేట్ అవుతుంది దేవుడి దగ్గర. ఉదయం లేచిన తర్వాత 24 గంటల్లో ఎంత సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం, ఎంత సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నామో దేవుడి దగ్గర రికార్డ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఎంత సమయము మనం నిద్రపోవడానికి, ఎంత సమయము మనం తినడానికి, ఎంత సమయము మనం తయారవడానికి, ఎంత సమయము మన కోసం కేటాయించుకున్నామో, ఎంత సమయాన్ని దేవుని కోసం కేటాయించుకున్నామో దేవుడి దగ్గర లెక్కలు ఉంటాయి. మేము మొన్న ఎప్పటి నుంచో చెప్తున్నాను, మన దేవుడు లెక్కల మాస్టర్ గారు అని. ఆయన చాలా లెక్కల మాస్టర్ గారు. ప్రతీది కూడా లెక్కలేస్తాడు. ఒక రాజు గురించి లెక్క, నీ గురించి కూడా లెక్క. నీ గురించి లెక్క వేసేటువంటి దినము వచ్చినప్పుడు నీవు తేలిపోతావో, ఆ త్రాసులో సరితూగుతావో ఒకసారి చూసుకో. అదే జడ్జిమెంట్ డే అని జెఫన్యా చెప్తున్నాడు. అదే జడ్జిమెంట్ డే, ఇంకా వేరే ఏమీ లేదు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటుంది? వెరీ గుడ్. చాలా బాగుంది, కంఠస్థం చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అయితే మనం అలా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి చూడాలి. మరి ఆ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమంటున్నారంటే, మనము దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలువవద్దు, అపహాసికులు కూర్చున్నట కూర్చోవద్దు. దివారాత్రం కూడా మనం ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తే మనం ఎలా ఉంటామంట? ఆకు వాడక తన కాలమందు. వీళ్ళందరూ ఎవరంటే నీతిమంతులండి, నీతిమంతులు. దుష్టుడు అలాగున ఉండక అని రాసుంటుంది కింద చూడండి, 4వ వచనం. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు. నేను కరెక్టే చెప్పానా ఇప్పుడు? నేను అంతేనా? దుష్టులు అలా. ఇందాక మరి జెఫన్యా ఏం చెప్పారు? అదే చెప్పాడు ఆయన. సిగ్గుమాలిన జనులారా రండి,
ఆ సమయం గతించిపోతుంది, పొట్టు ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంటే మీకు ఏ చింత లేదు. తిని పడుకుంటారు, మీ సమయంలోనే ఇక్కడికి రావాలనుకుంటే వస్తారు, లేకపోతే రారు. వాళ్ళని సిగ్గుమాలిన జనులు అన్నారు ఇక్కడ. ఇందాక సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అన్నారు అక్కడ. ఇక్కడేమోని దుష్టులు అంటున్నారు. ఇక్కడ 3 పేర్లు ఇచ్చారు ఇవాళ దుష్టుడు అలాగున ఉండక వాడు ఏం చేస్తాడంట, గాలి చెదరగొట్టు అంతే, గట్టి గింజలుగా మనం ఉండాలి తప్ప పొట్టులాగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఈరోజు దుష్టులు ఆలోచన చెప్పున మనం నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుని చోటన మనం అసలు వద్దు. ఎందుకంటే ఆ దినము మహాభయంకరమైన దినము. అసలు ఆ దినము వచ్చినప్పుడు ఎవ్వడు కూడా తాళలేడు, అది చాలా సడన్గా వస్తుందని జఫన్యా కూడా ప్రవచిస్తున్నాడు. జఫన్యా ప్రవచించిందే మత్తయి సువార్త 24-29 చూస్తారా? జఫన్యా 1:15 ఒకళ్ళు చదవండి. ఆ దినము ఉగ్రత దినము, శ్రమ ఉపద్రవము మహానాశనము కలుగుతున్నాడు. చాలా అది గాఢాంధకారము కమ్మేటువంటి దినము. ఇప్పుడు మత్తయి సువార్త 24-29 చూడండి. చీకటి సూర్యుని కమ్మును. అది ఇప్పుడు ఈ 2 సరిపోయిందా? అక్కడ ఉన్నదే ఇక్కడ ఉందా? అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది కదా. జఫన్యా ఏం చెప్పాడో మత్తయి సువార్తలో ప్రభు కూడా అదే చెప్తున్నాడు. సూర్యుడు ఎలా అయిపోతాడో, గాఢాంధకారం ఎలా వచ్చేస్తుందో, ఆ దినాన్ని మన మీదకి ఎలా వస్తుందో, అది చాలా భయంకరమైనటువంటి దినము. నోవహు దినాలలో వలనే ఆ జనులందరికీ ఇదిగో ఇలాంటి దినం ఒకటి ఉంది, చాలా ప్రళయం వస్తుంది, అప్పుడు మీరు ఎవరు తాళలేరు, అందుకే నేను ఈ ఓడను తయారు చేస్తున్నాను, మీరు అందరూ కూడా దీంట్లోనికి రావాలి అని చెప్తూ ఉంటే ఎంత వెటకారం అంటే, ఏ మనుషులు ఎవరు ఎలా అజాగ్రత్తగా ఉంటారంట. ఆ రోజు మనం ఇలా అనుకుంటూ ఉండగా ఇద్దరు అలా కబుర్లాడుకుంటూ తిరగలు ఇలా విసురుకుంటూ ఉంటారంట, ఇద్దరు కబుర్లాడుకుంటూ పొలంలో పని చేసుకుంటూ ఉంటారంట, ఇద్దరు కబుర్లాడుకుంటూ మంచం మీద పడుకొని ఉంటారంట. అప్పుడు ఆ దినము సడన్గా వచ్చేసిందంట. ఒకడున్నాడు, ఒకడు విడిచిపెట్టబడ్డాడు, ఒకచోట ఇద్దరు ఉన్నారు, ఒకచోట ఇద్దరు వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. ఇలాంటి నేను సడన్గా వస్తాను, ఇదే జరిగింది అక్కడ నోవహు దినాలలో. ఆయన వచ్చేసిన తర్వాత ఆ షిప్ మూతపడిపోయిన తర్వాత అయ్యో మా కొరకు తెరవండి అన్నప్పుడు అసలు మేము ఇలా జరుగుతుందని అనుకోలేదంటామంట మనం కూడా. ఆ దినము సడన్గా వస్తుంది అన్నాడు ఆయన. సడన్గా వస్తుంది. నోవహు దినాల్లో చెప్పి 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 విసిగిపోయాడు. వారం రోజులు ఆ షిప్లో ఉన్నారు వాళ్ళు. ఈ వారం రోజులు చుట్టూరు తిరుగుతూ ఉన్నారు వీళ్ళు, తలుపు తీస్తారా అని చెప్పి. అవ్వదు కదా, మూసినవాడు దేవుడే, ఇంక తలుపులు తెరవడానికి అవ్వదు. ఉగ్రత వచ్చి భూమి మీద అసలు జీవరాశులు జీవము అనేదంతా కూడా తుడిచిపెట్టుకుని పోయినటువంటి ఆ దినము వలనే ప్రభువు రాకడ దినము కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకే 91వ కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే, నా దినముల పరిమాణం ఎంతో నీవు నాకు అంటే ఈ మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభా దినములను లెక్కించుట నాకు నేర్పించు, దినములు లెక్కించుట నాకు నేర్పించు. ఏ దినాలు ఎలా క్యాలిక్యులేటెడ్గా ఎన్ని దినాలు, నీ భూమి మీద ఉన్నటువంటి ఆయుష్కాల దినములు 70, అధిక బలమున్న ఎడల నీకు 80, ఇంకా 80 తీసేలే నువ్వు 70 సంవత్సరాల వరకు. ఈ 70 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం కూర్చుకున్నావు, ఏమి సమకూర్చుకున్నావు, ఏమి సంపాదించుకున్నావు, ఎంత సమయం దేవుని కొరకు ఇచ్చి ఆ నూనె సిద్ధలలో సిద్ధపరుచుకున్నావు. కీర్తనల 1లో ఉన్నట్లుగా నీవు దుష్టుడిలాగా ఉన్నావా, లేకపోతే నీతిమంతుల లిస్టులో ఉన్నావా? దుష్టుడు ఏమైపోతాడంట, నాశనం అయిపోతాడని రాయబడింది. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇది జడ్జిమెంట్ గురించే రాశారు. మనం ఇది కంఠస్థ వచనంగా చాలా బాగుందని చదువుకుంటూ ఉంటాం మనం. ఇది జడ్జిమెంట్ గురించిన మాటలే కదా. పాపుల సభలో నీతిమంతులు ఏమీ నిలవరు కదా. ఇక్కడ దుష్టుల మార్గం చివరికి ఎక్కడికి దుష్టులు అంటే 10 మందిని హత్య చేసిన వాళ్ళు, లేకపోతే అసలు రకరకాల మర్డర్స్ చేసిన వాళ్ళు, అంటే ఇలా అనుకుంటాం మనం దుష్టులంటే. బైబిల్ దుష్టులంటే ఎవరినంది? దేవుని ధర్మశాస్త్రము యందు ఆనందించక లోకములో ఆనందించేవారిని దుష్టులంది. దివారాత్రులు దేవునితో సహవాసం చేయకుండా లోకముతో సహవాసం చేసేవారిని దుష్టులంది. అసలు సిద్ధపాటు లేకుండా ఉన్న వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అంది, సిద్ధపాటు కలిగిన వాళ్ళని బుద్ధిమంతులు అంది. అందుకే సొలొమోను ఏమన్నాడు, సొమరి చీమల యొద్దకు వెళితే ఒకసారి
టైంని ఎలాగ నువ్వు మెయింటైన్ చేయాలో, మేనేజ్ చేయాలో, ఎలాగ దొరుకు కాలంలో సమకూర్చుకోవాలో, ఎలా వేసవి కాలము వస్తుందని గుర్తెరిగి ఈ చీమలు ఎలా సమకూర్చుకుంటాయో, ఒక్క పుట్టలో కొన్ని లక్షల చీమలు ఉంటాయంట. ఆ లక్షల చీమల్లో ఒకటి కూడా సోమరి చీమ ఉండదంట కదా, ఒక్క చీమ కూడా సోమరిగా ఉండదంట. ఈ లక్షల చీమలు బయటకు వచ్చేస్తాయంట. 24 గంటలు ఏదో పని చేస్తున్నట్లే ఉంటుంది. ఏం పని? వాళ్ళ ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి. ప్రతిరోజు వచ్చి ఈ ఆహారాన్ని సమకూర్చుకుంటూ చీమల దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని నీవు సంపాదించుకో, అవి నీకు జ్ఞానం నేర్పిస్తాయని జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చెప్తున్నాడు. సోమరి, చీమల దగ్గరికి వెళ్ళు, అవి నీకు జ్ఞానాన్ని. ఏ జ్ఞానము? దినములు లెక్కించుట. సంకుబుడి కొంగల దగ్గరికి వెళ్ళండి, అవి మీకు జ్ఞానాన్ని నేర్పిస్తాయి. ఏ సీజన్లో ఏ ఏరియానికి వెళ్ళాలి, ఏ సీజన్లో వలస వెళ్ళాలి, ఏ సీజన్లో నువ్వు దాక్కోవాలి, ఏ సీజన్లో ఏమి దొరుకుతుందో అవి నీకు పాఠం నేర్పిస్తాయి అని బైబిల్ అంతా చెప్తా ఉంది. జెఫన్యా ఇదే 3 అధ్యాయాల్లో ఏముంటుందంటే, ఈ యొక్క ఆకాశ నక్షత్రాలని వీటిని పూజించే వారి కొరకు వార్నింగ్ ఉంటుంది. అదే రాజుల గ్రంథంలో చూపించాను కాబట్టి రాబోయేటువంటి ఉగ్రత వాళ్ళ మీదకి ఎలా వస్తుందో, ఎలాగ వాళ్ళు అశ్షూరీల ఏమంటారు చెరలోనికి వీళ్ళందరూ వెళ్ళిపోతారో, ఆ చెరలోనికి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడో. ఎందుకంటే చెప్తున్నాడు, ప్రవక్తలను పంపి చెప్తున్నాడు. వీరు విననోళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు శత్రువుకి ఎలా అప్పగించబడతారో ఈరోజు కూడా జెఫన్యా మనతో మాట్లాడుతున్నాడు. మెయిన్గా మూలవాక్యం అంటాను కదా, మూలవాక్యం ఇదే చెప్తాను నేను. ఏం చెప్తున్నాను? సమయం గురించి. దీంట్లో మూలవాక్యం నాకైతే అదే, సిగ్గుమాలిన జనులారా రండి అనేదే నాకైతే మూలవాక్యం. మరి దేవుడు ఇదంతా కూడా కాకుండా మీరు కానీ మారారనుకోండి, మీరు మారొచ్చారనుకోండి, మీరు లోబడ్డారనుకోండి, నేను మిమ్మల్ని నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరుని ఇస్తాను అంటాడు. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. ఈ మాట మంచి మాట ఉంటుంది ఇక్కడ. ఆ కాలమున మీరు చుచ్చుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. మంచి వాగ్దానాలు కూడా ఉంటాయి ఈ గ్రంథంలో లాస్ట్లో వచ్చినప్పుడు. 3:17 చూడండి. 3:17లో ఈ పాట మనం పాడుతూ ఉంటాం. సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు ఆనందించును, సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించి. నీ పాట పాడుతూ ఉంటాం కదా మనం, గుర్తొచ్చిందా? నీ అందు ఆయన ఆనందించును, నిన్ను గూర్చి సంతోషించును అనే మాట ఉంటుంది కదా, అది సియోన్ కుమారి పాటే. సియోన్ కుమారి ఇక్కడ అదే రాసింది, ఇక్కడ సియోన్ కుమారి. దేవుడని యెహోవా సియోను ధైర్యం తెచ్చుకుని మనం ఉంది కదా, ఇదే సియోన్ కుమారి పాట మనం పాడుతుంటాం. ఎప్పుడు అంటే మనం దేవుని వైపుకి తిరిగి వచ్చినప్పుడు అలా సియోన్ కుమారి సంతోషించేటట్లు, ఆయన గూర్చి ఆనందించేటట్లు, ఆయన మరలా మనల్ని తిరిగి బాగు చేస్తాడంట, కడతాడంట, ఆయన శక్తిమంతుడంట, మనల్ని బట్టి సంతోషిస్తాడట, ఆయన ప్రేమను బట్టి ఆయన దీర్ఘశాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షిస్తాడంట. కాబట్టి ఇవన్నీ కూడా వాగ్దానాలు ఈ యొక్క 3 అధ్యాయాల గ్రంథంలో దేవుడు ఇచ్చారు. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు వందనాలు. నిత్య నివాసి నీకు వందనాలు. సత్యస్వరూపి నీకు వందనాలయ్యా. ఈ మాటల ద్వారా మేము నేర్చుకోవాల్సిన పాఠాన్ని జెఫన్యా గ్రంథం ద్వారా మేము నేర్చుకోవడానికి అవసరమైన కృపాధన్యత మాకు దయచేయమని అయ్యా, రాతి హృదయాలతో ఉండిపోయే వాళ్ళలా కాకుండా ఇలా వాక్యము చెప్పగానే మాంసపు హృదయాలతో ఉండే వాళ్ళలాగా మమ్మల్ని తయారు చేయమని, ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ కృపగల హస్తానికి యొక్క వాక్య ధ్యానాన్ని అప్పగించుకుంటూ మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.